సో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి కొడైకెనాల్ ట్రిప్ వెళ్దాం అని చెప్పి చూస్తున్నాం. సో టికెట్స్ అన్నీ బుక్ చేసుకున్నాం బస్కి. సో ఇప్పుడైతే టైం రాత్రి 9 గంటలు అవుతుంది. మన బస్ అయితే 9:30కి ఇక్కడ నాగూర్ సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తుంది. ఓకే, స్టే ట్యూన్. అందరూ ట్రిప్కి రెడీ అయ్యాం బ్రోస్. శశి, వెంకట్, విజయ్, హర్షిత్, మణిదీప్ బ్రో, సంపత్ బ్రో. ఇప్పుడే మనం బస్ అయితే దిగాము. ఇక టైర్లు చూడండి ఒకసారి, మామూలుగా లేవు, మూమెంట్గా ఉన్నాయి. ఇది రేపు ఘాట్ ఎక్కాలన్నమాట. చూసాను ఎలా ఉన్నాయో. బస్సు కూడా చాలా మూమెంట్గా ఉంది. ఇక్కడ మార్నింగ్ వెళ్తాం లేదని భయం వేస్తుంది. అది ఇంకా క్లియర్గా చూపిస్తా టైర్ ఎలా ఉంది ఏంటి అనేది. ఇవన్నీ ఉన్నాయి మూమెంటే అన్నీ అలాగే ఉన్నాయి. రేపు రోడ్లు టైర్లతో నాకు అర్థం అవట్లేదు. ఎక్కిస్తాడు మెల్లగా. చూడేది జేబీ కనెక్ట్ అంట. అన్నీ అలానే ఉన్నాయి కదా. యాక్చువల్గా పెద్ద కొత్తగా ఏమీ లేవు, డిఫరెంట్గా అన్నీ అలానే ఉన్నాయి. ఇప్పుడే శశిగాడు కనబడుతున్నాడు మీకు. లైట్ యాక్చువల్లీ తక్కువ ఉంది అంటే కొంచెం కలర్ కాంబినేషన్ చేయలేము. సో ఇప్పుడే మేము ఫుడ్ తీసుకొని తిన్నాం అనమాట. స్మెల్ వస్తుంది, తినకండి, వచ్చి ముందు బయట తినండి, ఎందుకంటే అందరూ అలౌడ్ చేసాడు వచ్చి మీ ఫ్రైడ్ రైస్ తింటున్నది మాత్రమే. సో స్మెల్ అంతా ముందుకి ట్రావెల్ అవుతుంది, అలా తినకండి అని చెప్పి వేసుకున్నాడు మమ్మల్ని. ఇప్పుడు తమిళ్లో వేసుకున్నాడు, మనకు ఎలా అర్థం కాదు కాబట్టి. వేరే విషయం అనుకోండి. సో ఇప్పుడైతే మన పిల్లగాలందరినీ పంపించేసాం మేము. మళ్ళీ మాట్లాడుకుంటే దానికి కూడా ఏదో లైట్ కూడా లైట్ ఏరా, లైట్ ఆపేశారా? చూసారా ఎంత నెగ్లిజెన్స్ చూసారు, చెప్పగానే లైట్ ఆపేస్తున్నారు. అరే నామే ఇప్పుడైతే చూసారుగా లైట్లు కూడా ఆపేశాడు. ఇంకా పడుకుంటారా అని చెప్పి బెదిరిస్తున్నాడు లిటరల్ డ్రైవర్. బస్సు అయితే మూమెంట్గానే ఉంది. పొద్దున్నగానే మా ఊడు పోయాడంటే దాని కారణం డ్రైవర్ మాత్రమే. సో ఇప్పుడు మాట్లాడద్దు అంటున్నాడు కాబట్టి ఇప్పటికైతే వ్లాగ్ ఆపేస్తున్నా. రేపు పొద్దున మనోడు ఏదో తాజ్మహల్ లాంటి వెళ్ళా బుక్ చేశాడంట, దాన్ని కవర్ చేద్దాం గైస్. ఇప్పుడే కనుక మీరు కనుక వీడియో తీసేసినట్లయితే నా మీద ఒట్టే, నీ మీద కూడా ఒట్టే గైస్. పొద్దునైతే అయిపోయింది. మనకైతే ఇంకా కొడైకెనాల్కి 27 కిలోమీటర్స్ అయితే ఉంది. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కొడైకెనాల్. వెదర్ అయితే కొంచెం చల్లగానే ఉంది. చూసారుగా మన బాయ్స్ అందరూ అయితే దిగాం. వెనకమాల బస్సు కనబడుతుంది మీకు. బస్సు అయితే చాలా కష్టాల మీద దిగాం. రాత్రి ఏసీ ఆపేసాడు, ఆపలేదు, పోయింది బేసికల్లీ. ఏసీ పోయింది, మధ్యలో ఒక గంట ఆపి త్వరగా తీసుకొచ్చాడు. మధ్య కొట్టాడు నైట్ స్పీడ్. నేను నైట్ స్పీడ్ మధ్యలో లేచి చూశాను. అప్పుడు ఇంత స్పీడ్ చూసాను బస్సు. ఓ మై గాడ్, ఈ బస్సు ఇంత స్పీడ్ వెళ్ళిద్దా అని షాక్ అయ్యాను. 90 తక్కువ అంచనా వేసాం. తర్వాత మధ్యలో అయితే ఒక గంట ఆపేసాడు. ఏందా అని చూస్తే వైర్లు తెలుగుతున్నాడు, ఏసీ పని చేయట్లేదని. మన కుర్రోళ్ళు అది చేస్తున్నా చూద్దాం రండి. మా కుర్రోళ్ళు ఇక్కడ ప్యాకేజ్ మాట్లాడుతున్నారు. మన కుర్రోళ్ళు అయితే ఇప్పుడు హోటల్కి వెళ్ళడానికి ప్యాకేజ్ మాట్లాడుతున్నారు. ఈయన సెటిల్డ్ అదేమంటారు, సెటిల్డ్ జాబీ. సార్ ఏంటి సార్ అది? ఓకే, బీ పేషెంట్ అక్కడ. ఇప్పుడైతే ఫస్ట్ హోటల్కి వెళ్దాం. మనోడు తాజ్మహల్ లాంటి హోటల్ బుక్ చేశాడంట, అంటే ప్రైవేట్ రిసార్ట్, 6 acres రిసార్ట్ అని చెప్పి వాడు ఫ్లెక్స్ చేస్తున్నాడు. ఇప్పుడు వెళ్ళాక మనం తెలుసుకుందాం. మన అన్నయ్య ఇక్కడి నుంచి ప్యాకేజ్ మాట్లాడుకున్నాం. విలేజ్ టూర్, వ్యాలీ టూర్ అని రకరకాల ప్యాకేజీలు చెప్పాడు. మనమైతే వ్యాలీ టూర్ మాట్లాడుకున్నాం. ముందైతే ఒక చోటకు పట్టుకెళ్తాడంట పబ్లిక్, ఎందుకంటే మన హోటల్ 11ంటికి చెక్ ఇన్ ఉంది. ఫోన్ చేసాం, అన్న పొద్దున్నే రావచ్చా అని. వాడేమన్నాడంటే కుదరదన్నారు. సో 11ంటికి వెళ్ళాలి కాబట్టి మనకు మార్నింగ్ 8:30 అయింది. ఇన్ ద మీన్ టైం మనం ఎక్కడికన్నా వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి విలేజ్ టూర్, వ్యాలీ టూర్ మాట్లాడాం. 3000 రూపీస్, హాఫ్ డేస్ కదా, కొంచెం ఆఫర్ ఇచ్చాడు మనోడు. 300 రూపాయలు. ఒక టవేరాలో 9 మందిని ముక్కుతా అన్నాడు. సో దాన్ని బట్టి మనం వ్యాలీ టూర్ కంటిన్యూ చేసి నెక్స్ట్ ఏంటి చూద్దాం. కొడైకెనాల్ ఇప్పుడు ఎక్కడికంట ఫస్ట్ పబ్లిక్ ప్లేస్ అంటే ఇంకా కొండలు గుట్టలు మధ్యలో జలప. కొడైకెనాల్ స్వరూప్ కాంప్లెక్స్ రా, కొడైకెనాల్ స్వరూప్ కాంప్లెక్స్ తీసుకెళ్తాడు వాడు. స్వరూప్ కాంప్లెక్స్ కాదు, ఇంకా నీళ్ళు భారతం దగ్గర
అదే ఇప్పుడు పబ్లిక్ అంటే మరి నీళ్లు భారతం దగ్గర చేసుకోవాలి అన్ని యాక్చువల్గా పబ్లిక్ వర్షన్స్ కంటే లాంగ్ రోడ్ అన్ని దాటి ఎప్పుడైతే కొనాలనుకుంటారో ఇంకప్పుడు అడగడం కాదు ఏగాడికి వెళ్ళి కత్త కారెక్కు. ఆయన ఏంది పొద్దున్న పేషెంట్ అయ్యాడు బస్సు దిగేసరికి ఏ వామిటింగ్ వస్తుందండి ఆయనకి. అరగంట ఉండే కక్కునే ఉన్నాము ఏ తిప్పుతుందండి లోపల. బస్సులో. 9 members in Tavera. మంజుమల్ బాయ్స్ రిప్లికేట్ అలాగే మంజుబల్ బాయ్స్ లో గుణా కేసులు కూడా వెళ్తాం ఇప్పుడు. నేను బట్టను అందులో. అందుకే పెద్ద బాబు చేయించాం. పార్క్ అయిపోయింది. వాల్యూటూర్ లో స్పాట్ అయిపోయింది. ప్రౌడ్ బిఎస్ఎన్ఎల్ ఓనర్. కొండ మీద కూడా సిగ్నల్ వస్తున్నారు ఆనంద్. మన స్పాట్లు అన్ని ఒక్కో దాంతో పెట్టాడు రాడు కావాలని. చూడు పైన్ ఫారెస్ట్ ఇందులో ఉంటే బాగుండదు. ఇదిగోరా పైన్ ట్రీ ఫారెస్ట్ సినిమా షూటింగ్ ప్లేస్. మనమైతే ఈ వ్యాలీ టూర్ పిక్ చేసుకున్నాం ఎందుకంటే గుణా కేవ్స్ డే 1 డే 1 ఇది. డే 2 కూడా ఇది చూద్దాం రేపు మూమెంట్ బట్టి బ్రో. రేపు కూడా మనం బస్ నుండి బుక్ చేసుకున్నాం దాన్ని బట్టి బస్ అయితే వాళ్ళు ఆటో ఒక ఆటో కూడా ఇవాళ కాదులే రేపటిది మంచిది బుక్ చేద్దాం. మంచిది బుక్ చేద్దాం రేపు. ఎండ అయితే బాగానే వచ్చేసింది గైస్. ఇప్పుడే టిఫిన్ తినేసాం. నెక్స్ట్ ప్లాన్ కాదు దానికన్నా ముందు చూపించాలి. మనది హోండా సిటీ ఓనర్షిప్ రివ్యూ బాగా సక్సెస్ అయింది. హోండా సిటీ కొనాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీ వచ్చింది. ఇంకో వీడియో చూడాల్సిన పని లేదు. చెప్పు బ్రో. కొంతమంది నెక్స్ట్ ఇప్పుడు మన ప్లాన్ ఏంటి? యూకే నుంచి కూడా పెట్టారు కదా కామెంట్. పరాగ్ అనే కూడా యూకే నుంచి పెట్టాడు బ్రో. పరాగ్ తెలుగు కూడా ఉన్నాడు. చూడండి కదా ఇక్కడ ఫ్రిడ్జ్లు అయితే లేవు. జస్ట్ ఇది ఇలా పెట్టాడు. ఏంటి డిస్ప్లేగా అనుకున్నాం. కూలింగ్ ఫ్రిడ్జ్ ఉందా అని అంటే లేదు, న్యాచురల్ కూలింగ్ అని చెప్తున్నాం. జస్ట్ న్యాచురల్ కూలింగ్ అనమాట. చల్లగానే ఉంది యాక్చువల్గా. మరి కొడైకెనాల్ టెంపరేచర్ అంటే నీకు నైట్ అదా చూసా న్యాచురల్ కూలింగ్ ఇదంతా. ఇప్పుడే మనం అయితే మన ప్రాపర్టీకి వచ్చేసాం. ఈ 6 acre ప్రాపర్టీని మనం చూపిస్తా బ్రో. ఈ 6 acre ప్రాపర్టీని మనం ఒక రోజు కొనుక్కున్నాం 9,500కి. చూడండి మామూలుగా లేదు. ఇదంతా 6 acres ఉంటుంది మొత్తం. అటు కూడా వ్యూ. ఇదంతా వాకింగ్ ట్రాక్. మనకి ఇల్లు మీకు కనబడుతుందా అంటే ఇది వెళ్ళా. నైట్ క్యాంప్ ఫైర్ ఇదంతా ఏది కావాలంటే అది వేసుకోవచ్చు అనమాట. JBL మ్యూజిక్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేస్తానండి మనోడు. చూద్దాం వైబ్ ఎలా ఉంటుందో నైట్. విల్లా అయితే ప్రైవేట్ ప్రాపర్టీ మొత్తం. ఈ ఒక్క రోజుకి మనకు కేటాయిస్తాడనమాట ఇదంతా మనకి. 9,000కి వర్త్ అంటే ఇంకా నేను చెప్పనప్పుడే నైట్ ఒకసారి వైబ్ మనం చెక్ చేసుకున్న దాన్ని బట్టి నేను మీకు రికమెండ్ చేయాలా వద్దా అనేది చూపిస్తా. వ్యూ అయితే క్యాక్ ఉంది చూడండి. ఇది రండి బ్రో రండి. ఇళ్లలో కూర్చోవడం కాదు బ్రో. ఇది చూడు ఒకసారి ప్రాపర్టీ చూడండి. అందరూ 9 to 5 ల్యాప్టాప్ క్లోజ్ చేసి రండి. ఇలాంటివి చూడండి. చూడండి ఎలా ఉందో లొకేషన్. ఒకసారి కళ్ళు చెదిరిపోతుంది మీకు ఇదంతా. చూడండి గైస్ పొద్దునైతే హడావుడిగా వచ్చేసాం మనం. ఈ విల్లా టూర్ తీయడం అయితే ఇప్పుడు జరగలేదు, కుదరలేదు. చలి అయితే ఉణుకు తెప్పిస్తుంది మన చేత. మామూలుగా లేదు ఇక్కడ టెంపరేచర్. ఎంత బ్రో 12 ఉందా 13 ఉందా? 12 ఉంది టెంపరేచర్. నైట్కి 10. నైట్కి 10. సో అక్కడ ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇది ఇలా వాక్వే వచ్చి ఇదంతా గార్డెన్ అనమాట మొత్తం. ఇది ఇల్లు. లోపలికి వెళ్దాం. బాగుంది. స్టే అయితే చాలా బాగుంది. మన బాయ్స్ ఆల్రెడీ రెడీ అవుతున్నారు క్యాంప్ ఫైర్ సెటప్కి. వెయిటింగ్ హాల్ లాంటిది ఇది. ఒక 10 మంది సరదాగా. ఇది మొత్తం కూడా అంటే బేసికల్లీ ఎక్కడ కూడా పార్టీ అరేంజ్ చేసుకోవచ్చు. 1xలోనే వేస్తున్నా. బాయ్స్ ఆల్రెడీ వైబ్ అవుతున్నారు.
చూసినట్లయితే బాన్ ఫైర్ మనకి దీని ఎలా గాల్లోకి చెప్తా గేట్ లాగిది ఇక్కడ మనం యాక్చువల్లీ అక్కడ ఏమి ఉండదు నార్మల్ గా అమెరికన్ సినిమాల్లో అట్లా అయితే ఇలా పైకి ఇక్కడ కూడా ఉంది ఉంటుంది బ్రో, అది డమ్మీ ఏం కాదు, ఒరిజినలే. ఒరిజినల్ ఇది. ప్రస్తుతానికి అయితే మనం అవుట్డోర్ లో సెటప్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇది అక్కడ ఇది ఒక బెడ్, బెడ్ లాగా కన్వర్ట్ చేశారు. సోఫా కమ్ బెడ్, ఇది సోఫా కమ్ బెడ్. అండ్ ఇది చూపించు. నెక్స్ట్ ఇది ఒక బెడ్రూమ్, డైనింగ్ ఏరియా. యాక్చువల్గా దీని బెడ్రూమ్ కనెక్ట్ చేశారు, ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి. ఇదండి ఇది డైనింగ్. ఏదో తేడాగా ఉందేంటి? లోపల కిచెన్, వాష్ ఏరియా బ్రో, అది వాళ్ళు ఉంటారు. అటు వాష్ ఏరియా వాళ్ళు ఉంటారు. మనం ఇప్పుడు ఎందుకు వాళ్ళు కదిలియటం కానీ అదంతా అదనమాట. చూసినట్లయితే చూసారు, అయ్యో షాండియర్ లా డిజైన్ చేశారు. స్టాండ్లీ బేసికల్లీ వేస్ట్ పేపర్ ఇది. కాన్సెప్ట్ బాగుంది. చాలా కాన్సెప్ట్ చూడండి. లోపల ఒక 10 రూపాయల ఫిలిప్స్ లో బల్బ్ పెట్టేసి వేస్ట్ పేపర్ ని మొత్తం చుట్టేశారు. ఊరికే కాస్ట్లీ షాండ్లియర్ పెట్టడం కాదు, చూడండి ఎంత అస్థెటిక్ గా ఉందో. హాల్లో షాండియర్ చూపించాల్సింది. హాల్లో కూడా అలానే ప్రతి రూమ్ లో షాండియర్స్ ఉన్నాయి. ఇంకా మనం ఆడుకోవడానికి షటిల్ బ్యాట్స్ చాలా ఇచ్చాడు. లూడోలు, మోనోపాలీలు. యాక్చువల్ గా మీరు ఫ్యామిలీతో ఒక 4-5 రోజులు ఉండడానికి వస్తే మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇది ఒక బెడ్రూమ్. ఇలాంటి డే టైంలో ఉన్నాడు, వదిలేసేయండి, నేను పక్కన పెడదాం మనం. ఇదంతా ఇదో బెడ్రూమ్, ఇక్కడ 3 పడుకోవచ్చు. ఇది షాండ్లియర్ చూసారా, అది పేపరే. ఇక్కడ ఇది చూడు, లేదు అసలు ఇది కూడా పేపరే, ఫోల్డింగ్ పేపర్ అనమాట. ఇది జస్ట్ కొంచెం థ్రెడ్ తో అల్లాడు అంతే దీన్ని. చూసారా ఎస్థెటిక్ లుక్ అదిరిపోలే. ఇది వాష్రూమ్. అది ఆ రూమ్ లో చూపిద్దాం, ఆ రూమ్ లో చూపిద్దాం. వాష్రూమ్ సెకండ్ బెడ్రూమ్ లో చూపిద్దాం. ఇది ఒక బెడ్రూమ్ అయిపోయింది. నెక్స్ట్ దీని ఎదురుగానే ఇంకో బెడ్రూమ్. యాక్చువల్లీ ఇప్పుడే పాప మనోడు ఏదో చేసుకుందాం అని చూస్తున్నాడు. ఓ స్నానం సేమ్ ఇది కూడా అలానే ఉంటుంది మనకి. ఇందులో కూడా లోపల మనిషి ఉన్నాడు. ఫీల్డ్ అవుట్. సో మనం బాత్రూమ్ అయితే ఇప్పుడు మనం చూపిలేం. చూసారా మంచి అంతా రాత్రి 10 డిగ్రీ సెంటిగ్రేడ్కి వెళ్తుందంట. అంత లాన్ మొత్తం చిన్నపిల్లలు ఆడుకోవడానికి అనమాట. ఇదంతా మనం ఆడుకోం ఎలాగో, ఎందుకంటే మనకు అంత టైం లేదు. నెక్స్ట్ ఇదిగోండి, ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే క్యాంప్ ఫైర్ సెటప్, అవుట్డోర్ క్యాంప్ ఫైర్ సెటప్. ఇక్కడ 9 మంది కూర్చొని చిల్ అవ్వడానికి క్యాంప్ ఫైర్ సెటప్ అయితే వేసారు. రాత్రి అంతా కూర్చొని 2-3 దాకా క్యాంప్ ఫైర్ వేసుకుంటాం. రెడీ ఫర్ ది బ్లాస్ట్ నీడెడ్ ఇన్ దిస్ ప్లేస్ అనమాట. ఇది అండ్ ఇక్కడ వీళ్ళు ఏంటంటే మనం కూడా పెద్దవాళ్ళం వచ్చేట్లా వెళ్ళాలి అనుకోవాలి. ఇది బార్బీకి మాత్రం చాలా కాస్ట్లీ, కేజీ 1000 రూపాయలు. డబ్బులు ఉంటే ఇక్కడికి వచ్చి చిల్ అవచ్చు. అది ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఏంటంటే మీకు ఉపయోగం. ఇది 3 కేజీస్ అన్న బ్రో. ఓకే ఇది కేజీయా? టోటల్ 3 kg. ఇది బార్బీక్యూ. టోటల్ 3 kg. ఓకే ఎవరో టైం అన్నా 1 hour మన 1 hour. ఎంత ఉందో మన విల్లా. చూసినట్లయితే చూసారుగా ఇదంతా మన చూడండి, మనోడు ఒకసారి ఊదు బ్రో. అది చూడండి మీకు ఎలా వస్తున్నావు. మొత్తం టెంపరేచర్ నియర్ టు 10 degrees బ్రో. మొత్తం పొగే అనమాట. 9 to 5 జాబుల్ని మొత్తాన్ని ఒక 2 రోజులు షట్ డౌన్ చేసి బ్రో. అప్పుడు లాస్ట్ టైం నువ్వు స్టెర్లింగ్ పాలవెల్లికి వెళ్ళినప్పుడు కూడా ఇదే 9 to 5 జాబ్స్ కాన్సెప్ట్ చెప్పావు. దానికి మించి ఉంది ఇది. ఇంకేంటంటే మీరు ఉద్యోగం మానేసైనా కానీ ఇలాంటిది ఒకసారికి రావాలి. కానీ ఒక ఆయన రేపు ఆయన వర్క్ చేస్తా అంటున్నాడు. ఆయన ఏం చేస్తావు? ఆయనకి మేము సిక్ చేస్తాం ఇప్పుడు. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు పని చేస్తే. పక్కనోటి పనులు చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక ఏదో ఒకటి షట్ డౌన్ చేసేసి వెంటనే ఇలాంటి చోటకి రండి. ఈ లొకేషన్ నేను కింద మీకు కమెంట్స్లో పెడతాను, డిస్క్రిప్షన్లో పెడతాను. స్ప్రింగ్ డేల్ వ్యాలీ ఇన్ కొడైకెనాల్. చాలా బాగుంది. మొత్తం 6 acres ఉంటుంది అంట ఇదంతా. ఇంకా అటు వెళ్తే మరి అంతా మళ్ళీ బూచోడు ఉంటాడు. ఇది ఇల్లు కూడా యూఎస్ స్టైల్లో ఉంది చూడు. కొంచెం బేసిక్గా ఈ లాన్లు కానీ ఈ విండో సెటప్ కానీ ఇదంతా యూఎస్ లో ఉంటుంది. సినిమాల్లో చూస్తూ ఉంటాం. సినిమాలు ప్లస్ యూఎస్ లో కూడా నువ్వు అబ్జర్వ్ హోమ్స్ అన్ని ఇలానే ఉంటాయి. ఈ లాన్ కానీ బ్యాక్ యార్డ్లు కానీ. ఇక్కడ కూడా ఒక సిట్టింగ్ సెటప్ వేసాడు. ఇక్కడ కూడా కావాలనుకుంటే క్యాంప్ ఫైర్, ఇక్కడ కూడా మనకు కావాలంటే క్యాంప్ ఫైర్ వేసుకోవచ్చు, మన ఇష్టం. అంతా చీకటే బ్రో. ఇటు పోయినా ఇది మరి అవుట్ హౌస్ లా ఉంది. సో ఇది
ఇక్కడ చూడండి. అండ్ నా సజెషన్ ఏంటంటే ఇలాంటి ప్లేస్కి పర్ఫెక్ట్ టైంలో వచ్చాం, వర్త్. ఇక్కడ తిరిగి ఇవాళంతా మేము ఇక్కడ తిరిగాము, ఎక్స్ప్లోర్ చేసాం. దానికన్నా ఇక్కడ స్టే చేసి ఈ ఎంజాయ్మెంట్ ఉందో చూసారా, ఇది నెక్స్ట్ లెవెల్. సో మీరు 3 days పెట్టుకోండి, 1.5 day తిరగండి, 1.5 day ఇక్కడ కూర్చొని చిల్ అవ్వండి. చెప్తున్నా కదా, పిచ్చి ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్గా నేను 9,500 ఎందుకు అనుకున్నాం. నిన్న నైట్ బస్సులో మాది ఒకటే డిస్కషన్. అది హాస్టల్ ఉంది బంక్ బెడ్స్తో, అంటే మంచి హాస్టలే, అది 7,500 పడుతుంది. ఇది 9,500 సీజన్ కాబట్టి 9,000. మీకు ఖచ్చితంగా చెప్తున్నా, సమ్మర్లో వస్తే ఇది ఖచ్చితంగా 15,000కి తక్కువకి అయితే మీకు దొరకదు. అది బాగుంది లొకేషన్ అయితే. సో ఆ హాస్టల్లో మాకు 700 per person బెడ్ పడుతుందని చెప్పాడు. ఇది ఇంకో 300 ఎక్స్ట్రా. సరే వై నాట్ అని చెప్పి మేము సరే చూద్దాం అసలు 6 acre ప్రాపర్టీ అని చెప్పి వాడు ఫోన్లో అదే చెప్తున్నాడు, మీకు ప్రైవేట్ ప్రాపర్టీ సార్ ఏదైనా చేసుకోవచ్చు, నైట్ క్యాంప్ ఫైర్ సెటప్ చేస్తాం ఇదని. సో 300లో మనకి పోయేది ఏముందిలే అని చెప్పి తీసుకున్నాం. మా ఎక్స్పెక్టేషన్స్ని మించిపోయింది భయ్య. మాకు బయట కూడా తిరగబుద్ది అట్లా. ఇంకా 2 రోజులు ఉంటే ఇక్కడే స్పెండ్ చేద్దాం. వేరు డబ్బులు ఉండాలి కానీ నీ ఇష్టం ఇక్కడ, అది అంత బాగుంది. అని సో మీరు ఊటీ ఇవన్నీ డిఫరెంట్ కాన్సెప్ట్స్. మీరు ప్లేస్లు తిరగాలంటే అక్కడికి వెళ్ళిపోండి, బట్ ఒక చోట తీసుకొని స్టే చెయ్యాలి అనుకుంటే అక్కడికి వచ్చేయండి. యాక్చువల్లీ ఇక్కడ అంటూ మీరు తిరగడానికి అయితే పెద్ద ఉండవు. గుణాకి వెహికల్స్ ప్లస్ మీకు వెహికల్స్ రెంటల్స్ ఏమి ఉండవు, ఓన్లీ క్యాబ్స్ ఉంటాయి, చీపెస్ట్. అవి కూడా ఒక మంచి గ్రూప్ వస్తే మనిషికి 300 అవుతుంది. మీరు చూడటానికి పెద్ద చించుకునే ప్లేస్లు ఏమి ఉండవు. ఒక గుణాకి వస్తే పెద్ద వర్తి మూమెంట్ అయితే ఉండదు. ఇంకో సెకండ్ అలా ఉంటాయి, వ్యూస్ ఉండవు అని నేను చెప్పను, కానీ తిరిగి చూసే అంత ఏమి ఉండవు. బట్ ఇక్కడికి వచ్చి స్టే చేస్తే ఒక 2 days మీ ఓపిక నెంబర్ 1. అది విత్ ఫ్రెండ్స్ రండి, మళ్ళీ 2-3 వస్తే వేస్ట్. సరిగ్గా కాలంలో మనమే కలుసుకుంటూ ఉంటాం అనమాట. సో ఇంతటితో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాం. నెక్స్ట్ వ్లాగ్లో మనం కొడైకెనాల్లో ఏమేమి చూసాం, ఏమేమి ఆడాం అనేది చూపిస్తాం. స్టే ట్యూన్ టు మై ఛానల్.